పెద్దలు కోదండరామ్ గారు, శోభన్ రెడ్డి అన్న గారు, మన రాములు నాయక్ గారు, మిగతా పెద్దలందరికీ ఉద్యమ అభివందనాలు. నా పేరు జ్యోతిరెడ్డి. నేను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు, మహిళా విభాగం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9 సంవత్సరాల క్రితం స్థాపించి ఈ రోజు వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉద్యమకారుల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టే విధంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు డే అనక పగలనక రాత్రనక వాననక రాత్రనక ఎన్నో కష్టాలకు నష్టాలకు వచ్చి ప్రతి జిల్లా తిరిగి ప్రతి మండలం తిరిగి ముఖ్యమంత్రి గారి దాకా చేరే విధంగా ఈరోజు ఇంతమంది మహిళలు కూర్చునే విధంగా కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒక్క విషయం, నేను కరీంనగర్ జైల్లో శ్రీకాంతాచారి గారు అనద్దు వారు అట్లా జరుగుతున్నప్పుడు మేము చూసి తట్టుకోలేక మా కార్యక్రమాన్ని మేము చేస్తూ 13 రోజులు జైల్లో ఉండడం జరిగింది. నా మీద దాదాపు 15-16 కేసులు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని కేసులు ఆర్థిక పరిస్థితుల వల్ల నేను తీసుకొచ్చుకోలేకపోయిన పేపర్స్, అప్పుడున్న పరిస్థితులు చాలా ఆర్థిక పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి. ఏ కేసు కాడికి పోయినా ఏ పేపర్ తెచ్చుకోవాలన్నా అప్పుడు డబ్బులు అడిగిండ్రు లాయర్లు. మేము ఫ్రీగానే చేస్తామన్నారు, తర్వాత డబ్బులు అడిగిండ్రు. అది మనందరికీ తెలుసు. ఎంతో కష్టపడ్డాం, ఎంతో కష్టపోయినాం. ఇప్పుడు మాట్లాడింది ఉమ్మక్కతో చాలా కష్టపడ్డాం. మేము కూడా చేసిలా ఉమ్మక్క గుర్తుపట్టిందో లేదో, ఉమ్మక్కతో ఎన్నో కార్యక్రమాలు, సంజక్కతో ఎన్నో కార్యక్రమాలు, విమలక్కతో సిరిసిల్ల ఎన్నో కార్యక్రమాలు. విమలక్కతో సిరిసిల్లలో అరెస్ట్ అయినాము, సంజక్కతో అరెస్ట్ అయినాము. ఆ రోజు మహిళలు అంటే ఒక మహిళా గర్జన లాగా మేమందరము. ఇప్పుడు ఉమ్మక్క కళ్ళలో నీళ్లు తీసుకుంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఆ రోజు మహిళలను ముందుకు రమ్మన్నారు, మరి ఈ రోజు ఎందుకు మహిళలను ముందుకు రమ్మలేదు, ఎందుకంటే లేరు? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఎంతసేపు వాళ్ళ ఎందుకు చెండాలు కోసినాము, వాళ్ళ ఎందుకు తిరిగినాము. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్ద పీట వేసిండ్రు. అందుకు మనం మహిళలందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి. గత ప్రభుత్వంలో ఉద్యమ మహిళలకు కానీ ఉద్యమకారులకు కానీ ఎంత అన్యాయం జరిగిందో మన అందరికి కూడా తెలుసు. ఆ అన్యాయం జరగకపోతే ఇవాళ ఇక్కడ కూర్చునే వాళ్ళమా? ఒక్కసారి ఆలోచించండి. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని అనుకున్నాం. వారు మన మేనిఫెస్టోలో పెట్టడం, మనకు 250 గజాల జాగాతో పాటు 25,000 పెన్షన్. తెలంగాణ ఉద్యమ ఆ రోజు స్వతంత్ర సమర యోధులను ఎట్లయితే గుర్తించారో ఈ రోజు తెలంగాణ స్వతంత్ర సమర యోధులుగా మనల్ని గుర్తించి మనకు హెల్త్ కార్డు, తర్వాత రైలు బస్ పాస్ ఫ్రీ ఇచ్చి మనకు ఒక ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, తర్వాత 5 లక్షలు చేస్తే మనం మహిళలకు కొంత ఊరట కలుగుతుంది. ప్రతి ఒక్క మహిళ ఆ రోజు ఎంత కష్టపడిందో ఆ కష్టం మనకు తెలిసిన కూర్చున్నా అన్నలకు తెలుసు, అక్కలకు తెలుసు, చెల్లెలకు తెలుసు. ఎందుకంటే కొన్ని కాపురాలు కూడా పోయినాయి. నాకు తెలిసి భర్తలతో కొన్ని కాపురాలు కూడా విడిపోవడం జరిగింది. ఎందుకు నువ్వు బద్దలాగేస్తే తిరుగుతున్నావు అని చెప్పేసి ఒక అక్క 2 అక్కలు ఇంకా భర్తలకు తెలియకుండా పుస్తకాలు అమ్ముకొని కూడా తిరగడం జరిగింది. వారికి నిజంగా చేతులెత్తి మొక్కాలి. కానీ అటువంటి అక్కలున్న తెలంగాణలో గత ముఖ్యమంత్రి ఎందుకు గుర్తించలేదు? 10 సంవత్సరాలు మహిళల్ని ఉద్యమకారులని ఎందుకు పక్కన పెట్టిండు? అదే ఇప్పుడు మనం అందరం ఆలోచిస్తే
ఆయనే పక్కనున్నాడు. మనం కాదు ఇప్పుడు పక్కన ఉన్నది, మనం అందరం ఎక్కడున్నాము, ఆయన ఎక్కడున్నాడు. మహిళల ఏడుపు వట్టిగానే పోదు, ఉద్యమకారుల ఉసురు ఎప్పుడు కానీ వట్టిగానే పోదు. అది గుర్తించాలి. ఏ ప్రభుత్వం అయినా ముందు మహిళలను గుర్తిస్తేనే, ఆడబిడ్డలను గుర్తిస్తేనే బాగుంటుందని నా ఆలోచన, మనందరూ ఆలోచన కూడా. అయ్యా ముఖ్యమంత్రి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భర్తలతోటి కానీ కుటుంబాలతోటి కానీ ఎంతో నాకు కష్టపడ్డాం. మమ్మల్ని గుర్తించి మాకు 20% కూడా రాజకీయ పరంగా కానీ ప్రతి విషయంలో కానీ మాకు 20% కూడా కేటాయించాలని కోరుకుంటున్నాము. సబ్జెక్ట్ మాట్లాడి ఉద్యమకారులను ఏ విధంగా కనీసం తప్పనట్లేదు, కనీసం 20 ఇవ్వనట్టున్నారు. 20 అనుకుంటే 50 చెప్పాలి. కానీ ఇప్పుడు డిస్టర్బ్ చేయలేదు, మీటింగ్ డిస్టర్బ్ చేయలేదు. అమ్మ మీటింగ్ డిస్టర్బ్ చేయకుండా మీరు చెప్పేది ఇప్పటి వరకు ఉద్యమకారుల మహిళలము ముందుకొచ్చి ఇప్పుడు ఏదో కూర్చున్నామంటే మీ అందరికీ ఒకటే విన్నపం చేస్తున్నాం. మా పిల్లల వరకు మేము ఉద్యమకారులు మాకు తెలుసు, కానీ మా మనమలకు మనమరాళ్లకు ఇంకా ఉన్నటువంటి కుటుంబాలకు తెలియాలంటే మమ్మల్ని తప్పకుండా గుర్తించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలకు, ప్రతి జిల్లా నుండి 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి అక్కలకు చెల్లెళ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి అతి త్వరలో మా విషయాన్ని పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై